హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను శ్రావణి. ఈరోజు మన టాపిక్ ఇంగ్లీష్ ఫిల్లర్స్ టు స్పీక్ ఫ్లూయెంట్లీ. అంటే వీటిని గ్యాప్ ఫిల్లర్స్ అని కూడా అంటాము. అసలు గ్యాప్ ఫిల్లర్స్ అంటే ఏమిటి? గ్యాప్ ఫిల్లర్స్ అంటే షార్ట్ ఫ్రేజెస్. ఇవి మన మాటల్ని కంటిన్యూ చేయడానికి, మనం ఫ్లూయెంట్గా మాట్లాడడానికి బాగా ఉపయోగిస్తారు. ప్రతి లాంగ్వేజ్లో ఇవి గ్యాప్ ఫిల్లర్స్ అనేవి ఉంటాయి. మీరు మాట్లాడేటప్పుడు మధ్యలో స్టక్ అయిపోకుండా మీ మాటల్ని కంటిన్యూ చేయడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. సపోజ్ ఎవరైనా మిమ్మల్ని క్వెషన్ అడిగినప్పుడు మీరు సడన్‌గా స్టక్ అయిపోతారు. హ్మ్. ఆ! అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి సౌండ్స్‌ని అవాయిడ్ చేసి, ఆ సైలెన్స్‌ని అవాయిడ్ చేసి దాని బదులుగా ఈ ఫిల్లర్స్‌ని ఉపయోగించవచ్చు. ఇవి మీ టైంని సేవ్ చేస్తాయి అండ్ మీ థాట్స్‌ని గ్యాదర్ చేయడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడుతుంటాయి. సో, అవేంటో ఇప్పుడు చూద్దామా? సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఫస్ట్ వెల్. వెల్ అనేది చాలా వేస్‌లో ఉపయోగిస్తుంటాం. ఏదైనా థింక్ చేస్తున్నప్పుడు దీన్ని ఉపయోగించొచ్చు. వెల్ ఐ థింక్, వెల్ ఐ గెస్. ఫర్ ఎగ్జాంపుల్, వెల్ ఐ గెస్ దిస్ ఈస్ అ గుడ్ ప్రైస్ ఫర్ ఎ పెయిర్ ఆఫ్ జీన్స్. ఏదైనా సెంటెన్స్‌ని పాస్‌లో పెట్టడానికి దీన్ని యూజ్ చేయొచ్చు. ఇంకా ఎవరైనా కంటిన్యూస్‌గా మాట్లాడుతున్నారు. మీరు దాన్ని హెసిటేట్ చేస్తున్నారు. ఎలా మాట్లాడాలి? ఎలా ఆ కాన్వర్జేషన్‌ని కంటిన్యూ చేయాలో మీకు తెలియట్లేదు. సో, మన కాన్వర్జేషన్‌ని కంటిన్యూ చేయడానికి, మన థాట్స్‌ని గ్యాదర్ చేయడానికి టైం తీసుకొని వెల్‌ని ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వెల్ యూ నో వాట్ హ్యాపెండ్ యెస్టర్‌డే అని సైలెంట్‌గా ఉండకుండా ఈ విధంగా వెల్‌ని మనం ఫిల్లర్ లాగా ఉపయోగించొచ్చు. సో, నెక్స్ట్ ఫిల్లర్ వర్డ్ లైక్. లైక్ అనేది కూడా డిఫరెంట్ వేస్‌లో మనం యూజ్ చేయొచ్చు. లైక్ అనేది సమ్‌టైమ్స్ ఎగ్జాక్ట్‌గా కాదు అన్నప్పుడు కూడా మనం యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మై ఫ్రెండ్ హ్యాస్ లైక్ 10 డాగ్స్. అంటే ఎగ్జాక్ట్‌గా తన ఫ్రెండ్‌కి 10 డాగ్స్ ఉండకపోవచ్చు. తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. సో, ఇలా మనం ఉపయోగించొచ్చు. నెక్స్ట్, ఐ వాస్ లైక్ థింకింగ్ అబౌట్ గోయింగ్ టు యూఎస్. అంటే ఇది ఫిల్లర్ ఫ్రేజ్ మాత్రమే. ఇది మీనింగ్ ప్రత్యేకించి దీనికి ఏం మీనింగ్ ఉండదు. జస్ట్ మనం న్యాచురల్‌గా యూజ్ చేస్తుంటాం. ఇది కొన్నిసార్లు ఉపయోగిస్తే పర్వాలేదు, న్యాచురల్‌గానే ఉంటుంది. కానీ ఎక్కువ సార్లు రిపీటెడ్‌గా ప్రతి వర్డ్ వెనక ఐ వాస్ లైక్, ఐ వాస్ లైక్, ఐ వాస్ లైక్ అని ఉపయోగిస్తూ ఉంటే ఇది న్యాచురల్‌గా ఉండదు. వినడానికి కూడా అంత బాగోదు. సో, నెక్స్ట్ వన్ యూ నో. యూ నో ఇది చాలా కామన్ ఫిల్లర్ ఫ్రేజ్. దీన్ని చాలామంది యూజ్ చేస్తుంటారు. దీనికి ప్రత్యేకించి మీనింగ్ ఏమీ లేదు. ఇది జస్ట్ ఫిల్లర్ లాగా ఉపయోగిస్తాం. దీన్ని మనం బిగినింగ్‌లో వాడొచ్చు. మధ్యలో కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాస్ నో థింకింగ్ అబౌట్ గోయింగ్ టు యూఎస్. దీన్ని బిగినింగ్‌లో కూడా మనం వాడొచ్చు. యూ నో ఐ వాస్ థింకింగ్ అబౌట్ గోయింగ్ టు యూఎస్. యూ నో వాట్ హ్యాపెండ్, యూ నో వాట్ హ్యాపెండ్ యెస్టర్‌డే. ఇలా కూడా మనం దీన్ని ఉపయోగించొచ్చు. సో, నెక్స్ట్ సార్ట్ ఆఫ్ ఆర్ కైండ్ ఆఫ్. దిస్ ఈజ్ యూజ్డ్ వెన్ ట్రైయింగ్ టు డిస్క్రైబ్ సంథింగ్. అంటే ఏదైనా డిస్క్రైబ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు దీన్ని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఆర్ ఇట్ ఈస్ అ సార్ట్ ఆఫ్ బిజీ ప్లేస్ ఇన్ లండన్. అంటే ఇట్ ఈస్ లైక్ ఎ బిజీ ప్లేస్ ఇన్ లండన్. సో, నెక్స్ట్, ఐ వాజ్ కైండ్ ఆఫ్ ఆర్ సార్ట్ ఆఫ్ థింకింగ్ అబౌట్ గోయింగ్ టు జిమ్. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్‌లో మీకు కొంచెం హెసిటేషన్ కనిపిస్తుంది. అంటే ఎదుటి వ్యక్తి ఎలా రియాక్ట్ అవుతాడో మీకు తెలియనప్పుడు ఈ ఎక్స్‌ప్రెషన్‌ని యూజ్ చేయొచ్చు. సో, నెక్స్ట్ బేసికల్లీ ఆర్ యాక్చువల్లీ. ఏదైనా సమ్మరైజ్ చేయడానికి లేదా మీ ఫ్రెండ్స్, కొలీగ్స్, ఫ్యామిలీస్ ఎవరితోనైనా లాంగ్ కాన్వర్జేషన్స్ చేస్తున్నప్పుడు లేదా మీరు ఏదైనా ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు మీ థాట్స్‌ని గ్యాదర్ చేయడానికి మీకు టైం తీసుకుంటారు కదా! సో, అలాంటప్పుడు ఈ ఫిల్లర్‌ని యూజ్ చేయొచ్చు. నేను కూడా ఈ ఫిల్లర్‌ని ఎక్కువగా యూజ్ చేస్తుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, ఐ నీడ్ బేసికల్లీ ఎ బెటర్ స్టడీ ప్లాన్. సో, యాక్చువల్లీ, యాక్చువల్లీని ఎక్కువగా మీరు నిజమని భావించి ఎదుటి వ్యక్తి దాన్ని అంగీకరించినప్పుడు దాన్ని పాయింట్ ఔట్ చేయడానికి యాక్చువల్లీని ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, యాక్చువల్లీ ఐ థింక్ దట్ అ బెటర్ స్టడీ ప్లాన్ ఈజ్ క్వైట్ నెసెసరీ. అంటే బెటర్ స్టడీ ప్లాన్ అవసరమని నేను భావిస్తున్నాను. ఇలా మనం యాక్చువల్లీ, బేసికల్లీ, క్లియర్లీ, సీరియస్లీ, టోటల్లీ ఇలాంటి ఫ్రేజెస్ కూడా మనం ఉపయోగించొచ్చు. సో, నెక్స్ట్ ఐ మీన్. I mean is used to clarify or emphasize how you feel about something.
అంటే నువ్వు ఏమనుకుంటున్నావో క్లారిఫై చేయడానికి ఐ మీన్‌ని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ మీన్ హీ ఈజ్ అ గ్రేట్ డాన్సర్. ఐ యామ్ జస్ట్ నాట్ ష్యూర్ ఇఫ్ హీ ఈజ్ అ గుడ్ హ్యూమన్. ఇంకా మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు కూడా దీన్ని ఉపయోగించొచ్చు. లేదా పొరపాటున తప్పులు మాట్లాడితే కరెక్షన్ చేయడానికి కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ద కేవ్ ఈజ్ 2000. ఐ మీన్ 20,000 ఇయర్స్ ఓల్డ్. ఇక్కడ మనం తప్పులు మాట్లాడ్డాం. సో దాన్ని కరెక్ట్ చేయడానికి ఐ మీన్ అనే ఫిల్లర్‌ని యూజ్ చేస్తుంటాం. సో నెక్స్ట్, యూ నో వాట్ ఐ మీన్. దిస్ ఈజ్ యూజ్డ్ టు సే if the listener is following what you are saying, or to confirm if someone has understood what you are saying. అంటే మీరు చెప్తుంది ఎదుటి వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా, లేదా వాళ్ళకి అర్థమవుతుందో లేదో తెలుసుకోవడానికి ఈ ఫిల్లర్ని యూస్ చేస్తుంటాం. యూ నో వాట్ ఐ మీన్. ఫర్ ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనం దీన్ని యూస్ చేస్తుంటాం. ఎగ్జాంపుల్, ఐ రియల్లీ లైక్ దట్ గర్ల్. యూ నో వాట్ ఐ మీన్. ఇంకా హీ ఈజ్ నాట్ గుడ్ ఎట్ సింగింగ్. యూ నో వాట్ ఐ మీన్. సో నెక్స్ట్, బిలీవ్ మీ. బిలీవ్ మీ ఇస్ అ వే ఆఫ్ ఆస్కింగ్ యువర్ లిజనర్ టు ట్రస్ట్ వాట్ యు ఆర్ సేయింగ్. అంటే మీరు చెప్పేది లిజనర్కి అర్థమవుతుంది, లిజనర్ ట్రస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఫిల్లర్ని యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, బిలీవ్ మీ, ఐ డోంట్ వాంట్ దిస్ టైనీ హౌస్, బట్ ఇట్ వాజ్ ద ఓన్లీ వన్ I could afford. It is also used to emphasize what you are about to say. For example, believe me, this is the best song ever. అంటే మీరు ఎంఫసైజ్ చేస్తున్నారు, స్ట్రాంగ్గా చెప్తున్నారు, నమ్మమని. సో ఇలా మనం ఈ ఫిల్లర్ని యూస్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్, టు బీ హానెస్ట్ ఆర్ టు బీ ఫ్రాంక్ విత్ యూ. ఇది మన ఒపీనియన్ చెప్పడానికి ఈ ఫిల్లర్ ఎక్స్ప్రెషన్ని యూజ్ చేస్తుంటాం ఎక్కువగా. సపోజ్ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మిమ్మల్ని హౌ మచ్ మనీ డూ యూ మేక్ అని అడిగితే మీరు ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి అంత కంఫర్టబుల్ కాదు. సో మీరు ఆన్సర్ చేయాలనుకోవట్లేదు. సో ఈ ఆక్వర్డ్ సైలెన్స్ని ఫిల్ చేయడానికి మీరు కొంత టైం తీసుకుని ఈ విధంగా చెప్పచ్చు. టు బీ హానెస్ట్, ఐ మేక్ ఇనఫ్ మనీ టు కీప్ మై టమ్మీ ఫుల్. లేదా టు బీ హానెస్ట్, ఐ యామ్ కంటెంట్ విత్ వాట్ ఐ మేక్. ఇలా మనం టు బీ హానెస్ట్ని యూస్ చేస్తుంటాం. కొంచెం టైం తీసుకుని ఆలోచించడానికి టైం తీసుకుని దీన్ని ఉపయోగిస్తున్నాం క్వశ్చన్ కరెక్ట్గా ఆన్సర్ చేయడానికి. సో నెక్స్ట్, టెల్ మీ సంథింగ్. సపోజ్ మీరు ఏదో క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు, అది మేబీ పర్సనల్ క్వశ్చన్ అయి ఉండొచ్చు. మీరు డైరెక్ట్గా వాళ్ళని ఈజ్ హీ యువర్ బాయ్ ఫ్రెండ్ అని డైరెక్ట్గా మీరు అడగకుండా ఫిల్లర్ని యూజ్ చేయండి. మీ కాన్వర్జేషన్ని జస్ట్ ఈ ఫిల్లర్తో స్టార్ట్ చేయండి. ఇన్స్టెడ్, హే మేరీ, టెల్ మీ సంథింగ్, ఈజ్ హీ యువర్ బాయ్ ఫ్రెండ్. ఇలా మీరు ఫిల్లర్ని ఫస్ట్ స్టార్టింగ్ యూజ్ చేసి తర్వాత క్వశ్చన్ని డైరెక్ట్గా అడగండి. సో ఇలా మీరు మీ టైంని సేవ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా కాకుండా ఇలా ఫిల్లర్ని యూజ్ చేస్తూ అడిగితే చాలా బెటర్గా అనిపిస్తుంది. సో నెక్స్ట్, యూసీ. యూసీ అనేది చాలామంది సబ్కాన్షియస్గా యూజ్ చేస్తుంటారు. ఇది ఫిల్లర్ ఫ్రేజ్. యాక్చువల్లీ చాలామంది యూత్ దీన్ని ఉపయోగిస్తుంటారు. ఏదైనా కాన్వర్జేషన్ ఎండ్ చేస్తున్నప్పుడు సపోజ్, యూ సీ వీ వెంట్ దేర్, యూ సీ వీ హ్యాడ్ ఏ గ్రేట్ టైం. ఇది జస్ట్ ఫిల్లర్ ఫ్రేజ్. దీనికి ఎటువంటి మీనింగ్ లేదు. పర్టికులర్ ఏ సెన్స్లోనూ దీన్ని ఉపయోగించాం. జస్ట్ ఫిల్లర్ లాగా మాత్రం ఉపయోగిస్తుంటాం. సో నెక్స్ట్, హౌ ఆఫుల్ మీన్స్ సో సాడ్. అంటే చాలా బాధాకరం. సపోజ్ మీకు సిక్గా ఉండడం వల్ల మీరు మీ బెస్ట్ ఫ్రెండ్ వెడ్డింగ్కి అటెండ్ కాలేదు. సో మీరు చాలా బ్యాడ్గా ఫీల్ అవుతున్నారు. హౌ ఆఫుల్, సో సాడ్. హౌ ఆఫుల్, ఐ కుడ్ నాట్ అటెండ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ వెడ్డింగ్. సో ఇలా మీరు సో సాడ్ అనేది చాలా బోరింగ్. దీని బదులు ఫిల్లర్ ఫ్రేజ్ని రీప్లేస్ చేసి యూస్ చేయొచ్చు. సో నెక్స్ట్, లెట్ మీ థింక్ అంటే నన్ను ఆలోచించనివ్వు. దిస్ ఈజ్ యూస్డ్ వెన్ యూ ఆర్ స్పీకింగ్ టు సంబడి. సపోజ్ ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ అడిగినప్పుడు దానికి ఎగ్జాక్ట్ ఆన్సర్ మీకు తెలీదు అండ్ మీరు అది థింక్ చేయడానికి మీకు టైం కావాలి. సో అప్పుడు ఈ ఫ్రేజ్ను చక్కగా ఉపయోగించవచ్చు. టైం అంటే మరీ ఎక్కువ కాదు, గంటలు వారాలు కాదు, జస్ట్ మినిట్స్ ఆర్ సెకండ్స్ థింక్ చేయడానికి కావాలి. అప్పుడు ఈ ఫిల్లర్ని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ థింక్ అబౌట్
ద ఆన్సర్ టు యర్ క్వశ్చన్. ఇది క్విజెస్లో ఇలాంటి వాటిల్లో ఎక్కువగా ఉపయోగించరు, ఎందుకంటే క్విజెస్లో చాలా తక్కువ టైం ఉంటుంది. సో దీన్ని ఎక్కువగా ఉపయోగించరు. సో నెక్స్ట్, హౌ షెల్ ఐ పుట్ ఇట్. కొన్నిసార్లు కొన్ని చెప్పేటప్పుడు పీపుల్ జనరల్గా అఫెండ్ అవుతుంటారు. ఇది ఎక్కువగా ఏదైనా ముందు ఆలోచించకుండా మాట్లాడినప్పుడు ఎక్కువగా జరుగుతుంటుంది. సపోజ్ ఎవరైనా మిమ్మల్ని పర్సనల్ క్వశ్చన్ అడిగినప్పుడు, లేదా మీకు ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ చేయాలని ఇష్టపడకపోతే, అప్పుడు మీరు వారిని డైరెక్ట్గా అఫెండ్ చేయకుండా ప్లెజెంట్ వేలో మాట్లాడండి. కొంత టైం తీసుకుని ఈ ఫిల్లర్ను హౌ షెల్ ఐ పుట్ ఇట్ అని యూజ్ చేస్తూ రైట్ వర్డ్స్ని ఉపయోగించండి. సో దిస్ ఫ్రేజ్ ఈజ్ యూస్డ్ వెన్ యూ డోంట్ వాంట్ టు అఫెండ్ సమ్వన్. అంటే ఎవరిని అఫెండ్ చేయకూడదు, ప్లెజెంట్గా మాట్లాడాలి అన్నప్పుడు ఈ ఫిల్లర్ ఫ్రేజ్ను మీరు జాగ్రత్తగా ఉపయోగించవచ్చు. సో లాస్ట్ వన్, ఇట్స్ ఆన్ ద టిప్ ఆఫ్ మై టంగ్. ఇది చాలా మందికి జరుగుతుంటుంది. సపోజ్ మీ ఫ్రెండ్ మిమ్మల్ని, హే వాట్స్ దట్ యాక్టర్స్ నేమ్ ఇన్ ద మూవీ అని మిమ్మల్ని అడిగితే, మీకు ఆన్సర్ తెలుసు, ఆ యాక్టర్ పేరు కూడా మీకు తెలుసు, మీ మైండ్లో ఉంది, కానీ మీరు దాన్ని బయటికి చెప్పలేకపోతున్నారు, గుర్తుకు రావట్లేదు, మీ నాలుగు చివర ఉండిపోయింది. అలాంటప్పుడు ఆ సైలెన్స్ని బ్రేక్ చేయడానికి కొంత టైం తీసుకుంటాం. సో థింక్ చేస్తుంటారు. ఆ థింక్ చేసే టైంని కిల్ చేయడానికి ఈ ఫిల్లర్ని మనం యూస్ చేయొచ్చు. ఇట్స్ ఆన్ ద టిప్ ఆఫ్ మై టంగ్ అని మీ కాన్వర్జేషన్ని కంటిన్యూ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇట్ సౌండ్స్ రియల్లీ నైస్. మీరు ఇది కంటిన్యూ చేయడానికి, మీ ఇంగ్లీష్ని ఫ్లూయెంట్గా మాట్లాడడానికి ఈ ఫిల్లర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ మూమెంట్లో మీకు గుర్తు రావట్లేదు, కానీ ఆ వర్డ్ మీ మైండ్లో ఉండిపోయింది. సో అలాంటప్పుడు ఈ ఫిల్లర్ని మీరు యూస్ చేయొచ్చు. మీ టైంని కిల్ చేయడానికి దీన్ని ఉపయోగించవచ్చు. సో ఇది ఉపయోగించడం వల్ల మీరు చాలా కాన్ఫిడెంట్ పర్సన్ లాగా కనిపిస్తారు కూడా. సో ఇలా మీరు మీ ఆక్వర్డ్ సైలెన్స్ని అవాయిడ్ చేసి, దాని బదులుగా ఈ ఫిల్లర్స్ని ఉపయోగించి మీ కాన్వర్జేషన్ని కంటిన్యూ చేయండి. మీ ఆన్సర్స్ని డిలే చేయకుండా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడండి, నేటివ్ స్పీకర్స్ లాగా. మీ టైంని కిల్ చేసి ఈ ఫిల్లర్స్ని ఉపయోగించండి. సో ఇదండి ఇవాల్టి టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ దగ్గరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.